హాయ్ అండి. ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు పెట్టుకుంటారు కదా! మనం గోరింటాకు పెట్టుకోవడానికి అంత టైం స్పెండ్ చేస్తాం. కానీ ఆ గోరింటాకు ఎర్రగా పండాలంటే నేనైతే ఏమేమి యూజ్ చేస్తానో మీకు చెప్తాను, చూసేయండి. నా గోరింటాకు అయితే ఇదిగోండి ఇలాగ కుంకుమ కలర్‌లో పండింది. చాలా బ్రైట్‌గా. నేను దానికి అలా ఎర్రగా పండడానికి వక్క యూజ్ చేశానండి. వక్క, కొంచెం పెరుగు, అలాగే తమలపాకులు ఒక 2 వేశాను. కొంచెం లెమన్ జ్యూస్ వేశాను. అవన్నీ వేసి మనం నీట్‌గా గ్రైండ్ చేసుకుంటే ఇలాగే రెడ్‌గా పడుతుంది. దాంతోపాటు మీకు ఇంకొక టిప్ షేర్ చేస్తాను, చూసేయండి. ఒక ప్లేట్ తీసుకొని ఇట్లాగా గోరింటాకు వేసి వాటర్ అనేది మిక్స్ చేసుకొని కొంచెం థిక్‌గా వేసేసుకొని దాంట్లో గనక మనము కాళ్ళు పెట్టుకొని చక్కగా కూర్చున్నామంటే ఒక 1 అవర్ సేపు మంచిగా ఎర్రగా పండుతుంది. కాళ్ళకి ఎక్కువసేపు పెట్టుకునే అంత టైం కూడా పెట్టుకొని అలా ఉంచుకునే టైం కూడా ఉండదనమాట. చక్కగా ఏదైనా ఒక టీవీ ప్రోగ్రామ్ చూసుకుంటూ కాళ్ళు అందులో పెట్టుకొని కూర్చున్నామంటే హ్యాపీగా మన కాళ్ళు అయితే రెడ్గా వచ్చేస్తాయి. ఇదిగోండి ఈ విధంగా థిక్గా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ అయితే ఎక్కువే వేసుకోవాలి. నేనైతే మామూలుగా ఈ లెవెల్ వరకు నాకు చాలా అన్నట్టుగా నేను వాటర్ అయితే ఎక్కువగా వేసుకోలేదు. ఇదిగోండి ఇట్లాగా వాటర్ వేసుకొని థిక్గా చేసుకొని కాళ్ళు అయితే దాంట్లో పెట్టుకొని ఇంకా మనకి పైన కూడా ఆ పార్ట్ కూడా రావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకొని అలాగ కాలు వేళ్ళు కూడా మునిగే విధంగా పెట్టుకుంటే చక్కగా నీట్‌గా పారాన్లాగా వచ్చేస్తుందండి. ఇలాగ ఈ విధంగా పెట్టుకొని ఒక 1 అవర్ సేపు కూర్చున్నామంటే మనకి ఎటువంటి రిస్క్ లేకుండా ఇదిగోండి ఇలాగ రెడ్‌గా అయితే మన పాదాలు, అరికాళ్ళు మంచిగా పండుతాయి. పిల్లలకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. మా అమ్మాయికి కూడా నేను ఇది యూజ్ చేశాను చూడండి. మా అమ్మాయి పాదాలు ఎంత ఎర్రగా పండాయో. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.